ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఆదివారము స్పెషల్ వీడియో నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. దానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, వందల మంది కామెంట్ సెక్షన్లో, టెలిగ్రామ్లోను, వాట్సాప్లోను, యూట్యూబ్లో నన్ను అడుగుతున్నారు. ఏమిటి అంటే, రేపు మే 13వ తారీఖు ఎలక్షన్స్ కదా, అలాగే ఈరోజు మే 12వ తారీఖు, ఈ 2 రోజులు కూడా తిరుమల కొండపైన దర్శనం ఉంటుందా, గుడి మూసేస్తారా, మరి ఓటు వేయాలి కదా, మేము ఎలాగా ఈ 2 రోజులు దర్శనం టికెట్లు బుక్ చేసుకున్నాం, మేము రూములు బుక్ చేసుకున్నాము, మేము రూములు ఎలా బుక్ చేసుకున్నామో ఆ టైంకి వెళ్ళి మేము మరి రూమ్లో చెక్ ఇన్ అవ్వలేం కదా, మేము ఇక్కడ ఓట్ వేయాలి కదా, అసలు గుడి ఉంటుందా, రకరకాల ప్రశ్నలండి. మాకు ఈ టికెట్లు మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవడానికి అవకాశం ఉన్నదా, మే 12, 13 మా పరిస్థితి ఏమిటి, ఇలా ఎన్నెన్నో ప్రశ్నలండి. మామూలు ఒక్క ప్రశ్న కాదు. సో నేను అందుకోసం మీకు ఆదివారం రోజే ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. సో భక్తులందరికీ నా చిన్న రిక్వెస్ట్ ఏమిటి అంటే, 3 నెలల క్రితమే మీరు మే నెల దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారండి. ఎవరికి తెలుసు ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ఉంటాయని, ఇదంతా సడన్గా జరిగిపోయింది. కాబట్టి టీటీడీ యాజమాన్యం వారు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా మనకి ఎక్కడా కూడా మే 12 అలాగే మే 13 తిరుపతి స్వామివారి తిరుమల కొండపైన ఉన్నటువంటి గుడి ఆలయం మూసేస్తారని ఎక్కడ అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే చేయలేదు. సో మీ ఇష్టము, మీరు ఓటు వేయాలి అనుకుంటే ఖచ్చితంగా వేయాలనే నేను చెప్తున్నా. ఓటు వేసి దర్శనానికి రండి. లేదు, కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు కదా, ఓటు హక్కు లేని వాళ్ళైతే చక్కగా దర్శనానికి రావచ్చు. అయితే సామాన్య భక్తులు మనం అందరం కూడా మనం ప్రథమ కర్తవ్యం ఓటే కాబట్టి మీరు ఆలోచించుకోండి. మీ ఇష్టం, ఎవరు మిమ్మల్ని ఆపలేరు. ఇక రూములు కూడా మే 12, 13 బుక్ చేసుకున్న వారు చెక్ ఇన్ ఎలా అవుతాము, ఆ టైంకి మేము రాలేం కదా అంటున్నారు. ఇంకా ఆలోచించుకోవాలి. ఏమి చెప్పలేను నేను కూడా. కానీ తిరుమల స్వామివారి గుడి మటుకు ఏమాత్రము మూసి వేయపడదు. భక్తులు ఎవరైనా ఈ 2 రోజులు రావచ్చు. అయితే ఇవాళ రేపు అనేది రద్దీ అనేది కాస్త తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్స్ కదా, చాలామంది కూడా భక్తులు చక్కగా మరి ఏం ఆలోచించుకుంటారో మీ ఇష్టము. నేనైతే చెప్పడం ఏమిటి అంటే, రద్దీ తక్కువ ఉంటుంది, అలాగే స్వామివారి ఆలయం తెరిసే ఉంటుంది. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇక 2వ పాయింట్ ఏమిటి అంటే, నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూసారా, కరెంట్ అవైలబుల్ దర్శన్ టికెట్ ఆన్ టీఎస్ఆర్టీసీ ఆన్లైన్ అని. ఇప్పుడు నేను చూపిస్తున్న డేట్లన్నీ కూడా మే 27వ తారీఖు నుంచి అలాగే జూలై 8వ తారీఖు వరకు కూడా టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా మీ అందరికీ కూడా 300 రూపాయల దర్శన టికెట్లు బస్ టికెట్, అలాగే 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఇప్పటికీ కూడా ఫుల్గా ఉన్నాయండి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. రోజుకి కనీసము సపోజ్ మీరు జూన్ 6 తీసుకుంటే 398 టికెట్లు ఉన్నాయి, జూన్ 5 తీసుకుంటే 387 టికెట్లు ఖాళీగా ఉంటాయి. అలాగే మీకోసము నేను జూలై తీసుకుంటా, జూలై 3 తీసుకుంటే 399 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. సో దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలండి. ఇప్పటికీ కూడా జూలై నెలాఖరు వరకు కూడా దర్శన టికెట్లు పూర్తి స్థాయిలో టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో అయిపోయినప్పటికీ కూడా మీకు టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా అయితే జూలై 8వ తారీఖు వరకు కూడా ఖాళీగా ఉన్నాయి. దయచేసి ఈ అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకోండి. మీకు ఎలా బుక్ చేసుకోవాలో తెలియదు అంటే, నేను గతంలో కూడా ఒక వీడియో తీసా, ఆ వీడియో యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో పెడతా, దయచేసి చూడండి. అయితే నేను ఏపీ ఎస్ఆర్టీసీకి తీసా. సరే, మీకోసం నేను మరలో చెప్తా చూడండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి, TSRTC online.in అని. ఇక్కడ మీరు లొకేషన్లో ఫ్రమ్ ప్లేస్లో హైదరాబాద్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూసారా HYD ఇది. తర్వాత తిరుపతి అని సెలెక్ట్ చేయండి, 2 వచ్చేసి. తర్వాత ఇక్కడ డిపార్చర్ ఆన్ జూన్ 12 లేదా మీ ఇష్టం ఏ డేట్ అన్నా, చెక్ అవైలబిలిటీ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసారా బస్సు 1777 1143 ప్రైజు 29 సీట్లు, సెలెక్ట్ సీట్స్, బోర్డింగ్ పాయింట్ హైదరాబాద్, డ్రాపింగ్ పాయింట్ లీలామహల్ తిరుపతి, మీ ఇష్టం. తర్వాత షో లేఅవుట్ అని చెప్పండి. ఇక్కడ 300 రూపాయల దర్శన టికెట్ ఉంది, కావాలని ఉంటుంది, ఓకే అని క్లిక్ చేయండి. ఇది వచ్చేసి బస్సు, ఇది సీటు. అయితే 1270 ప్రైజు. ఇది టీటీడీ దర్శన్ డీటెయిల్స్, క్యాలెండరు. మీరు జూన్ 13 సెలెక్ట్ చేసుకోండి, సర్చ్ అని క్లిక్ చేయండి, ఓకే అని క్లిక్ చేయండి. చూసారా 394 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. చూసారా టీటీడీ దర్శన్ టికెట్స్ అవైలబుల్ జూన్ 13కి 394 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. నేను మీకు ఇక్కడ ఏం చెప్పినాను, కమ్యూనిటీ ట్యాబ్లో కూడా ఆల్రెడీ చెప్పిన. జూన్ 12 కూడా చూసారా 13న 394 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. ఇంతవరకు ఎవ్వరు బుక్ చేసుకోలేదు, ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. ప్లీజ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి. సో ఇవన్నీ చేసుకొని ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్, ప్యాసింజర్ డీటెయిల్స్, మీ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, జెండర్, నేమ్ అన్నీ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఓకే అని క్లిక్ చేయండి.
అమౌంట్ పే చేయండి, మీకు టికెట్ వచ్చేస్తుంది. సో ఈ విధానం ద్వారా ఉన్నాయి. అలాగే నేను ప్రతిరోజు 4 రోజుల నుంచి చెప్తున్నానండి, ఆగస్ట్ నెలకి సంబంధించి దర్శన టికెట్లు అనేవి టీటీడీ యాజమాన్యం వారు ఎప్పుడు విడుదల చేస్తారనేది ఒక ప్రెస్ రిలీజ్ అయితే ఆల్రెడీ ఇచ్చారు. ఈ ప్రెస్ రిలీజ్ కూడా నేను మీకు కామెంట్ సెక్షన్లో పెడతా, చదువుకోండి. ఈ నెల మే 24వ తారీఖున ఉదయం 10 గంటలకి 300 రూపాయల దర్శన టికెట్, మధ్యాహ్నం 3 గంటలకి రూములు, అలాగే 500 రూపాయల దర్శన టికెట్లు అనేది ఈ నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి విడుదల చేస్తున్నారు. సో దయచేసి భక్తులందరూ కూడా బుక్ చేసుకోవాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇక జూలై నెలాఖరు వరకు కూడా అన్ని రకాల 300, 500 రూపాయలు అంగప్రదక్షిణ టోకెన్లు, వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు అన్నీ కూడా అయిపోయినాయి. సో మీరందరూ ఆలోచించుకోండి. మీకు ఈ టీఎస్ఆర్టీసీ తప్ప ప్రస్తుతానికి ఉన్నటువంటి గొప్ప అవకాశాలు అయితే ఏమీ లేదండి. నేను అంతకంటే మీకు ఏమీ చెప్పలేను. సో దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోవాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. సో ఈ వీడియో మీ అందరికి హెల్ప్ అవుతుందని ఆశిస్తూ తప్పకుండా ఈ వీడియోని మీరు అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.